హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులకి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మగ్గం వర్క్, మగ్గం నీడిల్ లేకుండానే నార్మల్ సూదితో ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా నార్మల్ సూదితోనే మనం ఈ వర్క్ అనేది మనం బ్లౌజెస్కి ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత మన దగ్గర ఉన్న మెటీరియల్స్తోనే చిన్న చిన్న బూటీస్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. పెద్ద బీడ్ తీసుకొని నార్మల్ నీడిల్తో కింద నుంచి నీడిల్ తీసి ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకున్నాను. తర్వాత మీడియం సైజు గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని సేమ్ అలాగే స్టిచ్ వేసుకున్నాను దాని కిందకి. తర్వాత బీడ్లో నుంచి నీడిల్ తీసి ముడి వేసేసుకోవాలి. తర్వాత ట్యూబ్ టైప్ మెటీరియల్స్ మనకి మార్కెట్లో ఉంటాయి, అవి కూడా అటాచ్ చేసి స్మాల్ బీడ్తో నేను అలా స్టిచ్ వేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా చాలా సింపుల్గానే ఈ ట్యూబ్ టైప్ మెటీరియల్స్ అన్నాను కదా, అవి 10 గ్రామ్స్ అయితే చాలా వస్తాయి మనకి. సో అవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేను చూపిస్తున్న ఈ వర్క్లన్నీ చాలా ఈజీగా నీడిల్తో మనం స్టిచ్ వేసుకోవచ్చు. ఇదే కాదు, నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇది కూడా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఒక ట్యూబ్కి అటు ఇటు స్మాల్ బీడ్స్ వేసి స్టిచ్ వేసుకున్నాను. తర్వాత 2, తర్వాత 3, తర్వాత మళ్ళీ 2 అని 1 అని అలా ఆ ట్యూబ్ మెటీరియల్ ఉంది కదా, అది స్టిచ్ వేసుకున్నాను. చాలా ఈజీ అండి. ముడి ఏంటంటే దీనికి కింద నుంచి నార్మల్గా మనం ముడి వేసేస్తాం కదా, జస్ట్ అలాగే వేసేస్తే సరిపోద్దండి. ప్రత్యేకంగా దీనికి కిందకి ఇలా తిప్పి వేయాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్గా మనం కుట్టు వేసుకుంటాం కదా, నీడిల్కి రెండు సార్లు ఇలా దారం తిప్పి ముడి వేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కుందనేమో నేను ఫెవికాల్తో అతికించేసి చిన్న షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, గోల్డ్ కలరు, అదే కాదు కలర్ బీడ్స్ ఉన్నా మనం అటాచ్ చేసుకోవచ్చు. సింపుల్గా వీడియోలో చూపిస్తున్నట్టు నీడిల్ కింద నుంచి తీసి మనకి ఒక లైన్కి ఎన్ని బీడ్స్ అయితే సరిపోతాయో, నాకైతే 5 బీడ్స్ అయితే ఒక లైన్కి సరిపోయింది. మొత్తం 3 సైడ్స్ అలాగే నీడిల్తో స్టిచ్ వేసేసుకున్నాను. స్టిచ్ వేసుకున్న తర్వాత మధ్యలో ఆ కార్నర్స్ గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో నేను ఏం చేశానంటే మీడియం సైజ్ బీడ్, మళ్ళీ షుగర్ బీడ్ చిన్న సైజు ఉంటుంది స్మాల్ సైజు, అది 2 కలిపి అటాచ్ చేసి కార్నర్స్లో కుట్టేశాను. చాలా సింపుల్గా ఉంది కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇవి బ్లౌజెస్కి మధ్యలో హ్యాండ్స్కి కానీ వెనక బ్యాక్ నెక్కి కానీ మధ్యలో కుడితే చాలా నీట్గా ఉంటుంది. ఇలాంటి వర్క్స్ మనం ఎంతో ఖర్చు పెట్టి బయట మార్కెట్లో చేయించుకునే కంటే ఇంట్లోనే మనం కొంచెం టైం తీసుకొని ఇలాంటివి మనం స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా బాగుంటాయి. నెక్స్ట్ ఇంకొక సింపుల్ ఈజీ అండి, ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. మన దగ్గర ఉన్న మెటీరియల్స్ అండి, బీడ్స్ ఉంటాయి, చిన్న బీడ్స్ ఉంటాయి, పెద్దవి ఉంటాయి, కుందన్స్ ఉంటాయి. ఇదే కాదు, నేను లాంగ్ వీడియోలో నెక్స్ట్ ఇంకో వీడియోలో కూడా రిమైనింగ్ కూడా అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో. మీరు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోలో కూడా ట్యూబ్ టైప్ మెటీరియల్ యూజ్ చేశాను, బీడ్సే యూజ్ చేశాను. చాలా సింపుల్గా ఉంటుంది, మీకు ఐడియా వచ్చేసే ఉంటుంది నేను ఎలా స్టిచ్ వేసాను అనేది. పెద్ద బీడ్ తీసుకున్నాను, అది కుట్టి వేసిన తర్వాత అటు ఇటు అంటే 3 లైన్స్ లాగా మనకు ఒక చిన్న పెటల్లాగా అంటే వచ్చేటట్టు నేను కుట్టు వేసేసుకున్నాను. అంతే, బుటీస్ లాగా వస్తుంది. చాలా ఈజీ అండి. ఇది కుందన్స్ ఆల్రెడీ నేను ఫెవికాల్తో అతికించేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. వీడియో లాంగ్ అయిపోద్దని నేను ముందుగానే స్టిక్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా 4 కుందన్స్ అటాచ్ చేసుకున్న తర్వాత మధ్యలో స్మాల్ బీడ్ కుట్టుకున్న తర్వాత మన ట్యూబ్ మెటీరియల్ ఉంది కదా, అంటే ఒక్క మెటీరియల్ యూస్ చేసి ఎన్ని విధాలుగా స్టిచ్ వేసుకోవాలో, ఎన్ని డిజైన్స్, ఎన్ని వర్క్ అనేది మనం చేసుకోవాలో చూసారు ఈ వీడియోలో. ఎన్ని మెటీరియల్స్ మనం యూస్ చేయక్కర్లేదండి, కొన్ని మెటీరియల్స్ యూస్ చేసి మనం ఈ బుటీస్ అనేది కుట్టుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ కుందన్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, అది కవర్ చేస్తూ ఈ ట్యూబ్ స్టిక్స్ ఉన్నాయి కదా, అవి స్మాల్ బీడ్స్ గోల్డ్ బీడ్స్ యూస్ చేసి ఆ కవర్ అంటే ఆ మధ్యలో గ్యాప్స్ని ఫిల్ చేసి కుట్టేశాను. చూసారా, చాలా ఫ్లవర్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ కుందన్స్ కూడా మనం గమ్ పెట్టి అతికించాం కదండి, ఫెవికాల్ పెట్టి, ఏం అవ్వదు, ఊడిపోవు. మనం వాటర్లో ఎక్కువసేపు ఉంచితేనే పోతాయి తప్ప, అంతేగాని ఇవి అంత వేరంగా పోవండి.
చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇది కూడా. మీకు నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది మాత్రం ఇంకా ఈజీ అండి. అంటే చమ్కీస్ యూస్ చేసి మనం ఎక్కువ చమ్కీస్ అయితే చాలా నీట్గా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది కదా బ్లౌజెస్కి. సో అలాగే ఇది చమ్కీస్ ఏంటంటే ఫస్ట్ ఒక చమ్కీని నీడిల్కి ఎక్కించేసాను, వీడియోలో చూపిస్తున్నాను కదా క్లియర్గా. చమ్కీ ఎక్కించిన తర్వాత స్మాల్ కలర్ షుగర్ బీడ్స్ ఉంటాయి, అది ఎక్కించుకొని మళ్ళీ మనం నీడిల్తో గుచ్చేటప్పుడు కిందకి బీడ్తో కాకుండా చమ్కీ హోల్ ఉంది కదా, అందులో నుంచి గుచ్చితే మనకి ముడి పడిపోయేటట్టు అయిపోతుందనమాట. చూసారా, నేను వీడియోలో ఇప్పుడు కుట్టిన దానికి సేమ్ అలాగే స్టిచ్ వేశాను. అంటే బీడ్లో నుంచి కాకుండా, అంటే పోస్లో నుంచి కాకుండా చమ్కీస్ ఉన్నాయి కదా, చమ్కీ హోల్ ఉంది కదా, అందులో నుంచి కిందకి గుచ్చితే మనకి ముడిలా పడిపోతుంది. మనకి ఇది ఏమీ అవ్వదండి. ఇది ఇంకా పోతుందనే భయం ఉండదు, ఏది ఉండదు. మనం బ్లౌజ్కి ఎన్ని ఇయర్స్ అయినా అలాగే ఉంటుంది ఈ వర్క్ అనేది. సో ఇది కూడా ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. చాలా సింపుల్గా ఈజీగానే నేను ఇలాంటి వర్క్స్ అనేవి మీకు చూపిస్తాను. ఆరి వర్క్ అనేది ఇదే కాదు, నేను ఎంబ్రాయిడరీ వర్క్ కూడా సింపుల్గా నార్మల్ నీడిల్తో ఎలా కుట్టాలో ఏంటి అనేది నేను షార్ట్స్లోని అప్లోడ్ చేశాను. నా ఛానల్లో సింపుల్గా అయిపోయేవే నేను అప్లోడ్ చేసి పెడుతూ ఉంటాను. నా ఛానల్కి సపోర్ట్ చేయండి.